రవి అల్లు అర్జున్ వెహికల్స్ ప్రస్తుతం నాగార్జున సర్కిల్ కి చేరుకుంటున్నాయి. అక్కడ నుంచి చిక్కడపల్లి అంటే జూబ్లీహిల్స్ నుంచి నాగార్జున సర్కిల్, అక్కడ నుంచి చిక్కడపల్లికి వెళ్లే అవకాశం కనపడుతోంది. యాజ్ పర్ గూగుల్ 37 minutes చూపెడుతోంది. సో 11 దాటే అవకాశం కనపడుతుంది చిక్కడపల్లి రీచ్ కావడానికి అల్లు అర్జున్ వెహికల్. సో ప్రస్తుతం అల్లు అర్జున్ వెహికల్ ఫాలో అవుతుంది ఎన్టీవీ టీం. మరికొద్దిసేపట్లో ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకోబోతున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ, అట్ లాస్ట్ అల్లు అర్జున్ బయలుదేరారు, దారిలో ఉన్నారు. మేబీ ఒక 20 minutes ఆయన అక్కడికి రీచ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఏంటి పోలీసులు ఎవరెవరు ఈరోజు విచారణలో పాల్గొంటూ ఉన్నారు, ఎవరు అల్లు అర్జున్ ప్రశ్నించబోతున్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ? చక్రి మరికొద్ది సేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రాబోతున్నాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా అలర్ట్ అయ్యారు పోలీస్ అంతా కూడా. పోలీస్ స్టేషన్ వద్దకి ఎవరిని కూడా రానకుండా పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు కూడా కొనసాగుతూ ఉంది. ఇతరులు ఎవరిని కూడా లోపలికి రానియట్లేదు. కేవలం మీడియా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా వాళ్ళని మాత్రం లోపలికి అనుమతించిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. నాగార్జున సర్కిల్ దాటాడు కాబట్టి 11:10 నుండి 11:15 లోపు ఖచ్చితంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకోబోతున్నారు. ఇక్కడికి వచ్చిన వెంటనే అల్లు అర్జున్ ని లోపలికి తీసుకుని వెళ్తారు. అక్కడ లోపల డీసీపీతో పాటు ఏసీపీ అలాగే ఇన్స్పెక్టర్, అడిషనల్ డీసీపీ ఈ 4 అధికారులు కూడా అతన్ని విచారించే అవకాశం కనబడుతుంది. అతనికి ఇచ్చిన నోటీస్ కాపీలో కూడా సెక్షన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అందులో 105 అలాగే 118 Class 1 రెడ్ విత్ 3 ఆఫ్ Class 5 ఈ సెక్షన్స్ కింద అతని పైన కేసు నమోదైంది. క్రైమ్ నెంబర్ కూడా 376 ఆఫ్ 2024 కింద కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ అది. ఈ సెక్షన్స్ కింద అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ కేసులో నిజాలని వెలుగులోకి తీసుకొని రావడం, అలాగే దర్యాప్తులో పూర్తి స్థాయిలో ఆ నిజాలు అనేవి తెలవాలి కాబట్టి విచారణ అధికారికి సహకరించాలి. ఈ నోటీసు ఆధారంగా పోలీస్ స్టేషన్ ముందు ఈ రోజు 11 గంటల వరకు విచారణకు హాజరు కావాలంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఒకవేళ అవసరం అయితే సంధ్యా థియేటర్ కూడా వెళ్ళడానికి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఏం జరిగిందో అక్కడ కూడా అధికారులకు చెప్పడానికి సహకరించాలి అంటూ కూడా ఆ నోటీస్ కాపీలో పేర్కొనడం జరిగింది. ఇందులో ఆ నోటీస్ కాపీలో పూర్తి స్థాయిలో అదంతా కూడా ఉంది. అలాగే ఈ నోటీస్ కాపీని సర్వ్ చేసిన కూడా రాజు నాయక్, చిక్కడపల్లికి సంబంధించిన ఇన్స్పెక్టర్, ఇతని ముందు ఏసీపీ డీసీపీల ఆధ్వర్యంలో అతను విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ రోజు అరెస్టు చేసిన సందర్భంలో 13వ తేదీ అరెస్టు చేసిన సందర్భంలో అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అప్పుడు స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు అతన్ని ప్రత్యేకంగా ఎందుకు పిలవాల్సి వచ్చిందన్న దానికి సంబంధించే ప్రధానంగా అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకు 2 సార్లు ఒకే కేసులో ఆ స్టేట్మెంట్లు రికార్డు చేయాల్సి వస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే సహజంగా ఎక్కడైనా సరే నేరం జరిగినప్పుడు వెంటనే ఆ రోజే నిందితుడి యొక్క స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డు చేస్తారు. కొన్ని హత్యా సంఘటనలు లాంటివి ఉంటే మాత్రం వెంటనే అతన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అధికారం ఉంటుంది. కానీ అలాంటి సిచ్యువేషన్ లేకుండా ఇతన్ని మళ్ళీ రెండోసారి ఎందుకు అతన్ని పిలవాల్సి వచ్చింది, పోలీసులు అతని నుంచి ఏం కోరుకుంటున్నారు, అంటే అతని నుంచి ఏం చెప్పాలని వాళ్ళు పిలిపిస్తున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు అసెంబ్లీలో సీఎం చెప్పిన వ్యాఖ్యలకి, అలాగే ప్రెస్ మీట్ లో డీసీపీ కానీ ఏసీపీ చెప్పిన వ్యాఖ్యలకి, మళ్ళీ అల్లు అర్జున్ తన ప్రెస్ మీట్ లో చెప్పిన వ్యాఖ్యలకి పూర్తిగా విరుద్ధమైన స్టేట్మెంట్స్ ఉండడం జరిగింది. అక్కడ తనకి ఏమీ తెలియదని ఒకవైపు చెప్తుంటే అల్లు అర్జున్ మరొక వైపు పోలీసులు మాత్రం తామే లోపలికి వెళ్ళాము, అతనికి వివరించాము, ఆ తర్వాత అతన్ని బయటికి తీసుకొని వచ్చామనేది పోలీసులు చెప్తున్న వర్షన్ ఉంది. కాబట్టి ఆ వీడియో ఫుటేజ్ కూడా మొత్తం చూపించారు పోలీసులు. ఆ రోజు లోపలికి డీసీపీ ఏసీపీతో పాటు ఇతర పోలీసు అధికారులు వెళ్ళడం, ఆ తర్వాత అల్లు అర్జున్ ని తీసుకొని కాబట్టి అసలు ఏంటి ఆ రోజు జరిగిన దాంట్లో అల్లు అర్జున్ ఎంతవరకు ప్రమేయం ఉంది, అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు, అంటే పోలీసులు చెప్పిన వర్షన్ కి అతను చెప్తున్న దానికి ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం జీవీకే కూడా క్రాస్ అయిపోయాడు కాబట్టి మరికొద్దిసేపట్లో అతను ఖైరతాబాద్ చౌరస్తా వస్తాడు. అక్కడి నుండి నేరుగా ఫ్లైఓవర్ ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా ఇక్కడ లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వస్తారు. దాదాపు మరొక 20 నిమిషాల పాటు సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి పోలీస్ స్టేషన్ వద్ద మాత్రం మనం చూడొచ్చు పూర్తిగా హడావుడి కనబడుతుంది, పోలీస్ బందోబస్తు కనబడుతుంది, మీడియా ప్రతినిధులు కనబడుతున్నారు, మిగతా వారిని మాత్రం లోపలికి అనుమతించట్లేదు. ఇది పోలీస్ స్టేషన్ వద్ద సిచ్యువేషన్. ఈ విధంగా ఉంటే ఇవాళ మరి పోలీసులు ఏం విచారిస్తారు అనేది ఉత్కంఠత అయితే కొనసాగుతుంది, సస్పెన్స్ ఉంది. అసలు ఏం చెప్తారు అన్న దానికి సంబంధించి వేచి చూడాల్సి ఉంది. చక్రి రాధాకృష్ణ, అంటే ఆ రోజు ఎవరైతే ఇప్పుడు పోలీసులు ఇంట్రాగేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆయనకు సంబంధించి ఎవిడెన్స్ మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్, ఇప్పుడు ఏదైతే నిన్న ఫుటేజ్ రిలీజ్ చేశారో అది, అలాగే ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఆయనతోటి నేరుగా మాట్లాడిన పోలీసులు ఎవరైతే వెళ్ళి ఆయన్ను అక్కడ నుంచి వెళ్ళమని చెప్పారో మొదటిసారి, రెండోసారి మళ్ళీ ఎవరైతే డీసీపీ వెళ్ళి ఆయన అక్కడ నుంచి తీసుకుని బయటకు వచ్చారో
వీళ్ళు కూడా హాజరవుతూ ఉన్నారా ఈరోజు ఈ ఇంట్రోగేషన్కి? చక్రి వాళ్ళు అందరూ కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. డీసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీతో పాటు ఏసీపీ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు స్టేట్మెంట్ సందర్భంగా అతను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కాపీ మరొకటి దగ్గర పెట్టుకోవడం జరిగింది. అతని నుంచి ఈ రోజు ఏమేమి అడగాలి, అతని నుంచి ఏమేమి వివరాలు సేకరించాలి, ఆ వీడియో ఎవిడెన్స్ లో ఏముంది, డీసీపీ అక్కడికి వెళ్లి అంటే ఆ రోజు జరిగిన సంఘటన జరిగిన రోజు థియేటర్ లోపలికి వెళ్లి అతనికి ఏం చెప్పారో అప్పుడు అల్లు అర్జున్ ఏమని సమాధానం ఇచ్చారు, ఇలా క్వశ్చన్ బై క్వశ్చన్ అతన్ని అడుగుతారు. అతను ఇచ్చిన సమాధానాలన్నింటినీ కూడా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో రికార్డు చేస్తారు. ఎందుకంటే అతను ప్రెస్ మీట్ లో చెప్పిన వివరాలు ప్రెస్ మీట్ వీడియో కూడా పెట్టుకుంటారు రాధాకృష్ణ, ప్రెస్ మీట్ వీడియో కూడా విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి అది మొత్తం కూడా అతని నుండి తీసుకుంటారు. ప్రెస్ మీట్ వీడియో కూడా పెట్టుకుంటారు కదా ఇప్పుడు ఆయన క్రాస్ చెక్ చేయడానికి. 10 నిమిషాల వీడియో ఫుటేజ్ ఉంది పోలీసుల దగ్గర. మనకి ప్రెస్ మీట్ లో సిపి ఆనంద్ కూడా చూపించడం జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, పోలీసుల పైన చేసిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో అతను అంటే పోలీసులు ఎవరు కూడా పట్టించుకోలేదంటూ కూడా కొన్ని అభియోగాలు చేశాడు అల్లు అర్జున్. వాటికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇస్తూ వాళ్ళు సిపిఆర్ చేశారు రేవత్కి, అలాగే ఆమె కుమారుడికి కూడా సిపిఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేశారు. ఇదంతా చేసినా కూడా తమ పైన అభియోగాలు అతను మోపుతున్నాడు కాబట్టి వాటికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకోవడం జరిగింది. పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు అతను ఏ విధంగా ప్రవర్తించాడు, అతను ఎలాంటి సమాధానాలు చెప్పాడు అనేది మొత్తం కూడా అతని నుంచి స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ఎవిడెన్స్ దగ్గర పెట్టుకొని మరీ అతన్ని ఇవాళ ఈ రోజు అడగబోతున్నారు అల్లు అర్జున్ ని. తాను ఏం చెప్పాడు, ఈ రోజు ఏమని చెప్తున్నాడు, ఈ అసలు ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన నిజాలేంటి, వాటికి అల్లు అర్జున్ ఏం సమాధానం చెప్తాడు అనేది మొత్తం కూడా ఈ రోజు కన్ఫెషన్ లో అట్లాగే మన దగ్గర నోటీసు నిన్న సర్వ్ చేసిన నోటీస్ ఉంది కదా రాధాకృష్ణ, ప్రస్తుతం అయితే 3 ఉన్నారు. నిన్న సర్వ్ చేసిన నోటీస్ ఉంది కదా, ఆయన సర్వ్ చేసిన నోటీసు, ఆ నోటీసులో ఎట్లాంటి వివరాలు ఉన్నాయి, ఏం వివరాలు ఇచ్చారు అందులో? ఓకే, అందులో చాలా స్పష్టంగా మనకి ఎఫ్ఐఆర్ కేసు ఏదైతే నమోదైందో ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించిన సెక్షన్స్ అందులో పేర్కొనడం జరిగింది. అలాగే కేసు దర్యాప్తుకు అతను ఎలాంటి అంటే ఈ రోజు నోటీసులో అతను దర్యాప్తు అధికారికి ఏ విధంగా సహకరించాలన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందులో పేర్కొనడం జరిగింది. దర్యాప్తు అధికారి దగ్గరికి ఈ రోజు 24వ తేదీ ఈ రోజు రావాలి, 11 గంటల ప్రాంతంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులో పేర్కొన్నారు. అలాగే అందులో సెక్షన్స్ కూడా పెట్టారు, దాదాపు 3 సెక్షన్లు బిఎన్ఎస్ యాక్ట్ కింద వాటిలో పేర్కొనడం జరిగింది. అలాగే దర్యాప్తుకు సహకరించాలి, ఒకవేళ అవసరమైతే సంఘటన జరిగిన సంధ్యా థియేటర్ ప్రాంతానికి కూడా వెళ్లాల్సి ఉంటుంది, ఆ రోజు జరిగిన మొత్తం విషయాన్ని కూడా క్షుణ్ణంగా చెప్పాల్సి ఉంటుందంటూ కూడా ఈ మొత్తం వివరాలు నోటీస్ కాపీలో పొందుపరచడం జరిగింది. ఆ నోటీస్ కాపీని మరికొద్దిసేపట్లో వచ్చారు. రాధాకృష్ణ, ఆ నోటీసులో అవసరమైతే థియేటర్కి మళ్ళీ వెళ్ళి అక్కడ ఆ వివరాలను అక్కడ నుంచి చెప్పాల్సి ఉంటుందని కూడా మెన్షన్ చేశారు ఆ నోటీస్లో. అక్కడ ఉంది, మనకి నోటీస్ కాపీలో ఒకటి కనబడుతూ ఉంది, అవసరమైతే అనేది ఒకటి మనకు ఉంది. దాని తర్వాత పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. అక్కడ సెకండ్ దాంట్లో పాయింట్ లో పేర్కొనడం జరిగింది, అండర్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో అవసరమైతే వెళ్లాల్సి ఉంటుంది అనేది కూడా అందులో పొందుపరిచారు. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో అతను విచారణలో పూర్తి స్థాయిలో సంతృప్తి పరంగా గనక సమాధానాలు చెప్తే ఇక్కడి వరకే ఉండే అవకాశం ఉంది, లేదంటే మాత్రం అతన్ని తిరిగి అక్కడికి కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కూడా విచారించే అవకాశం ఉంది. ఆల్రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ రాధాకృష్ణ, మీరు హోల్డ్ ఆన్. సో ప్రస్తుతం అక్కడ చూస్తూ ఉన్న పోలీస్ స్టేషన్కి ఇప్పటికే ఎవరైతే విచారణ చేయాల్సినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయనకి ఇచ్చినటువంటి సమయం 11 o'clock, మేబీ ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మరికొద్దిసేపట్లో చేరుకునే అవకాశం ఉంది.